కాలువ తర్వాత అత్యంత రద్దీగా ఉండేది పనామా. 84 కిలోమీటర్ల పొడవున ఈ కాల్వ అమెరికాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఈ కాల్వను తమ కంట్రోల్లోకి తీసుకుంటామని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పనామాలో పర్యటించాడు. దీంతో పనామా అధ్యక్షుడు కీలక ప్రకటనలు చేశాడు. చైనాతో బంధాన్ని కటీఫ్ చెబుతామన్నాడు. చైనీస్ సంస్థలకు ఇక్కడ తావు లేదన్నాడు. అమెరికాతో సంబంధాలు పటిష్టం చేసుకుంటామని పనామా అధ్యక్షుడు చెబుతున్నాడు. పనామాను ట్రంప్ టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం చైనాయేనా? పనామాలో డ్రాగన్ కంట్రీ ఏం చేస్తోంది? భారీగా రుణాలిచ్చిన చైనాతో పనామా సంబంధాలు పెంచుకుంటుందా? పనామాలో ఏ వ్యూహాన్ని చైనా అమలు చేసింది? పనామా కాలువను నియంత్రిస్తున్నది ఎవరు? ట్రంప్ దెబ్బకు పనామా అధ్యక్షుడు దిగివచ్చాడా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పనామా కాల్వను టార్గెట్ చేశాడు. ఈ కాల్వ నియంత్రణను వెనక్కి తీసుకుంటామని పదే పదే హెచ్చరించాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ యాక్షన్లోకి దిగాడు. ట్రంప్ పనామా విషయంలో ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అంటే డ్రాగన్ కంట్రీ పేరు వినబడుతోంది. పరోక్షంగా పనామాలో తిష్ట వెయ్యాలని యత్నించిన చైనాకు చెక్ పెట్టడానికే ప్లాన్ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా షిప్పులకు ఛార్జీలు ఎక్కువ వేస్తున్నారన్నది ట్రంప్ పైకి ఆరోపిస్తున్నా పనామాలో చైనా చేపడుతున్న సీక్రెట్ మిషన్ ట్రంప్ టార్గెట్ చేసుకోవడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే పనామాపై ట్రంప్ కఠినంగా వ్యవహరించాడు. నిజానికి ట్రంప్ పట్టుబట్టాడంటే అస్సలు వదలడు. దాన్ని చేసేదాకా పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తాడు. ఆంక్షలు, సుంకాలతో ఒక్కిరి బిక్కిరి చేస్తాడు. చివరికి తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు పనామా విషయంలోనూ ఇదే తంత్రాన్ని ట్రంప్ అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడి దెబ్బకు పనామా దిగివచ్చింది. డ్రాగన్ కంట్రీకి కటీఫ్ చెప్పింది. అయితే ఇక్కడే ఓ సందేహం మొదలవుతుంది. అసలు పనామాలో చైనా ఏం చేస్తోంది? ఎందుకు చైనాను అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేశాడు? దీని గురించి అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం పనామాలో ఏం జరుగుతుందో చూడాలి. 2 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 2న అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో పనామాలో పర్యటించాడు. పనామా అధ్యక్షుడు జోసె రావో ములీనోతో రూబియో సమావేశమయ్యారు. అనంతరం ములీనో మాట్లాడుతూ 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించేదే లేదని స్పష్టం చేశాడు. పనామా సార్వభౌమాధికారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు. అంతేకాదు అమెరికాతో సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారిస్తానని అన్నాడు. పనామాలో అమెరికా మరిన్ని పెట్టుబడులు పెడుతోందని కూడా ములీనో చెప్పాడు. పనామా కెనాల్కు చైనాకు లింకులు ఏంటి? 2017లో చైనాతో పనామా చేసుకున్న ఒప్పందం ఏంటి? పనామా కెనాల్ను ఎవరు నియంత్రిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే. 82 కిలోమీటర్ల పొడవున్న పనామా కెనాల్ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతోంది. 1900 ప్రారంభంలో ఈ కాలువను అమెరికా నిర్మించింది, నియంత్రిస్తూ వచ్చింది. చివరకు 1977లో ఈ కాలువ నియంత్రణను పనామాకు అమెరికా అప్పగించింది. అయితే పనామాకు అమెరికా ఓ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం పనామా తటస్థంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కండిషన్ అమెరికా పెట్టింది అంటే పనామా కాల్వను ఎక్కువగా ఉపయోగించుకునే దేశాల్లో అమెరికానే టాప్లో ఉంటుంది. అమెరికాకు చెందిన మొత్తం కార్గో షిప్లలో ఏటా 75% ఈ కెనాల్ గుండానే వెళతాయి. ఇక్కడే చైనా ఎంట్రీ ఇస్తుంది. పనామా కాల్వలో అమెరికా తర్వాత అత్యధికంగా వెళ్లే కార్గో షిప్పులు చైనావే. అందుకే పనామాపై చైనా కన్నేసింది. పనామా కాల్వకు 2 చివర్లలో 2 పోర్టులు ఉన్నాయి. ఈ 2 పోర్టులను హాంకాంగ్కు చెందిన ఓ చైనా కంపెనీ నియంత్రిస్తోంది. ఇదే అమెరికాకు మింగుడు పడ్డం లేదు. పనామా కాల్వ చివర్లో చైనా తిష్ట వేయడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ ట్రంప్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అంటే అమెరికా షిప్లకు భారీ ఛార్జీలు వేస్తున్న పనామా హాంకాంగ్ కంపెనీ హచిసన్ వాంపువా షిప్పులకు మాత్రం రాయితీలను ఇస్తోంది. 1996లో పనామాతో హాంకాంగ్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పనామాకు 2 చివర్లా ఉన్న బాల్బూవా, క్రిస్టాబాల్ పోర్టులపై పూర్తి నియంత్రణ చైనాకు లభించింది. చివరికి ఈ హచిసన్ కంపెనీ పనామా పోర్ట్స్ కంపెనీగా మారింది. చైనా సంపన్నుడు లీ కాషింగ్కు చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ కు అనుబంధ సంస్థగా పనామా పోర్ట్స్ సంస్థ మారింది. ఈ ఒప్పందం ప్రకారం కాల్వ నియంత్రణ చైనా చేతుల్లోకి వెళ్లిపోయింది. నిజానికి ఓనర్ మాత్రం పనామానే. గతేడాది కాల్వ నియంత్రణ కార్గో షిప్లపై రాయితీని చైనాకు మరో 25 ఏళ్లు కట్టబెడుతూ
పెడుతూ పనామా నిర్ణయం తీసుకుంది. అయితే పనామా కాల్వను చైనా నియంత్రణలోకి తీసుకున్నట్లు 1999లోనూ ఆరోపణలు వచ్చాయి. అప్పటి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణ జరిపింది. కాల్వను చైనా నియంత్రిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికానే నిర్ధారించింది. సీన్ కట్ చేస్తే తాజాగా పనామా కెనాల్ నియంత్రణపై చైనా స్పందించింది. పనామా కాల్వ నిర్వహణ కార్యకలాపాల్లో చైనా పాల్గొనడం లేదని బీజింగ్ తెలిపింది. కాల్వ వ్యవహారాల్లో ఎప్పుడూ చైనా జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. అయితే 2017లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రాజెక్టులో భాగమయ్యేందుకు పనామా అంగీకరించింది. ఆ మేరకు అప్పట్లో చైనా పనామా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు BRIని ఆయుధంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వాడుకున్నాడు. BRI ప్రాజెక్టులో భాగంగా ఆయా దేశాల్లో భారీగా నిధులను కుమ్మరిస్తోంది. భారీ రహదారులు, రైల్వే, వైమానిక, నౌకాశ్రయాలను నిర్మిస్తోంది. వాటికి ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించకపోతే అవే విమానాశ్రయాలను, పోర్టులను చైనా లీజు పేరిట తన నియంత్రణలోకి తీసుకుంటుంది. ఇదే ప్లాన్ను పనామాలోనూ డ్రాగన్ కంట్రీ అమలు చేసింది. నిజానికి చైనా BRI ప్రాజెక్టులో చేరిన తొలి లాటిన్ అమెరికా దేశం పనామానే. పనామా మొత్తం విదేశీ రుణాలు 2,08,000 కోట్ల రూపాయలు. ఈ రుణాల్లో చైనా నుంచి పనామా తీసుకున్న రుణాలు 60% ఉన్నాయి. పనామాను రుణాల ఊబిలోకి నెట్టి కాల్వను చైనా తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. ఆయా దేశాలకు చైనా నేరుగా రుణాలను ఇవ్వదు. చైనీస్ కంపెనీల నుంచే ఈ రుణాలను అందేలా బీజింగ్ ప్లాన్ వేస్తోంది. ఆ తర్వాత ఆయా దేశాలపై పట్టు సాధిస్తోంది. మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించిన బ్రిటిషర్లు ఎలాంటి ఎత్తుగడ వేశారో హిస్టరీలో చదువుకునే ఉంటారు. వ్యాపారం పేరుతో బ్రిటిషర్లు భారత్లో అడుగుపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత క్రమంగా ఆయా ప్రాంతాలపై పట్టు సాధించారు. అనంతరం దేశాన్ని వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇలాంటి ఎత్తుగడలనే చైనా పాటిస్తోంది. అమెరికాకు వ్యూహాత్మకంగా పనామా చాలా కీలకమైనది. ఈ ప్రాంతంలో చైనా పాగా వేయడం అమెరికాకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పైగా చైనా అంటే అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోకు అస్సలు పడదు. అలాంటిది పనామా కాల్వను చైనా కంపెనీలు పాగా వేయడాన్ని రూబియో సీరియస్ గా తీసుకున్నాడు. పనామా కెనాల్లో రవాణాను చైనా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని రూబియో వాదిస్తున్నాడు. నిజానికి 2017లో BRIలో పనామా చేరిన తర్వాత తైవాన్తో సంబంధాలను తెంచుకుంది. తైవాన్ను చైనాలో అంతర్భాగంగా పనామా గుర్తించింది. దీనికి బదులుగా చైనా భారీగా పెట్టుబడులను లాటిన్ అమెరికన్ దేశానికి తరలించింది. 250 కిలోమీటర్ల పొడవున హైస్పీడ్ రైల్ నిర్మాణానికి చైనా ముందుకు వచ్చింది. పనామా సిటీ నుంచి పశ్చిమ సరిహద్దుల్లోకి కోస్టారికా వరకు ఈ రైల్ లైన్ నిర్మాణానికి BRIలో నిధులు కేటాయించింది. రైల్వే లైన్తో పాటు కంటైనర్ పోర్ట్ నిర్మాణానికి చైనీస్ కంపెనీలు పనామాలో వాలిపోయాయి. పనామా నగరాన్ని అత్యాధునికంగా మారుస్తామని బీజింగ్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే 2018లో పనామాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించాడు. పనామాలో అడుగుపెట్టిన తొలి చైనా అధ్యక్షుడు జిన్ పింగే కావడం కూడా విశేషం. జిన్ పింగ్ పర్యటన తర్వాత పనామాపై పట్టు బిగించేందుకు బీజింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చైనీస్ సంస్కృతి, భాషను ప్రోత్సహించేందుకు పనామాలో ఒక ఇన్స్టిట్యూట్ ను కూడా ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఆరోగ్య సంరక్షణ సామగ్రిని డ్రాగన్ విరాళంగా ఇచ్చింది. దీంతో పనామాపై చైనా ప్రభావం రోజురోజుకు పెరిగింది. ఈ పరిణామాలే అమెరికాను భయపెట్టాయి. ఈ నేపథ్యంలోనే బీజింగ్కు దూరంగా ఉండాలని పనామాపై వాషింగ్టన్ ఒత్తిడి పెంచింది. పనామాలో చైనా చర్యల కారణంగానే ట్రంప్ బెదిరింపులకు అసలు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కాల్వ నియంత్రణలో చైనా ప్రమేయంపై పనామా ఏమంటుంది? పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ ములినో అలాంటిది ఏమీ లేదంటున్నాడు. కాల్వపైన, కాల్వ చివర్లో ఉండే 2 పోర్టులపైన పూర్తి నియంత్రణ పనామాకే ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే పనామా కాల్వ అనేది కేవలం ఓడల ప్రయాణానికి సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు. ఇది ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. ఘర్షణలకు వేదికగా మారుతోంది. రాబోయే రోజుల్లో పనామా కాల్వ వేదికగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ మొదలైంది.